రెడ్డి గారి వెర్షనే తీసుకుందాం అధికార పార్టీకి సంబంధించి. మరి ఎందుకు ఎమ్మెల్సీలు ఇంతకుముందు ఎమ్మెల్యేలు పక్క పార్టీల వైపుకి వెళ్ళాల్సిన అవసరం ఏమొస్తుంది? ముఖ్యంగా పోకి సెకండ్ ప్లేస్లో ఉన్న తెలుగుదేశం పార్టీలోకి వెళ్తున్నారు అంటే గతంలో వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేశారు కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఓటు శాతం ఎక్కువ ఉంది కాబట్టి ప్రయారిటీ దానికి ఇవ్వచ్చు. కానీ జనసేన వైపు కూడా చూడడంలో ఉన్న ఆంతర్యం ఏంటి? ఎమ్మెల్సీ జనసేనకి దేనికి వెళ్తున్నట్టు? అసమ్మతి పెరుగుతుందా, లేదా వాళ్ళని పొమ్మంటే వేరే ఆప్షన్ లేక ఇందులోకి వెళ్ళారా? వెంకటరెడ్డి గారు నమస్తే. వర్మ గారు నమస్తే. మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లానే 99 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఏంటి వెంకటరెడ్డి గారు, మీ నాయకులందరూ కూడా ముఖ్య నాయకులు పదవుల్లో ఉన్న వాళ్ళు కూడా పదవిని వదులుకుండి బాబోయ్ ఇంక మా వల్ల కాదు ఈ పార్టీలో అని చెప్పి పరుగులు పెడుతున్నారట పక్క పార్టీ వరకు. పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న అంశం. ఓకే, మంచిదేగా. అట్లా అనుకున్న వాళ్ళని తీసేసుకున్న వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చేసేయమనండి. మా దగ్గర గెలిచినటువంటి 23 మంది ఎమ్మెల్యేలు వద్దురా బాబు మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకుని వెళ్ళారు కదా. ఏమైంది? దాంట్లో ఒకటి గెలిచాడు. మిగిలిన 22 మంది ఏడున్నారో ఇప్పటికీ అడ్రస్లు ఎక్కడున్నారో తెలియనటువంటి పరిస్థితి. సో అట్లానే మా దగ్గర ఒక నలుగురు మొన్న తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేశారు. ఆ నలుగురికి మేము ముందే సీట్ లేదని చెప్పాం. కోటంరెడ్డి, ఆనవరెడ్డి, అదేవిధంగా మేకపాటి రెడ్డి, అదేవిధంగా ఉండవల్లి శ్రీదేవి, వీళ్ళకి ఆల్రెడీ సీట్ లేదని చెప్పినాక వాళ్ళు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేశారు. సో వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు ఇప్పుడు తెలుగుదేశంలో అభ్యర్థులు అంట అక్కడ. సో ఇప్పుడు ఎవరైతే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, ఆయన ఆల్రెడీ అంతకుముందు ప్రజారాజ్యంలో ఓడిపోయాడు. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయనకి ఎమ్మెల్సీ కూడా ఇచ్చింది, ఎందుకంటే పార్టీలో ఉన్నారు కాబట్టి. ఆయన ఎమ్మెల్యే సీట్ కావాలని అడిగాడు. నిర్మోహమాటంగా మొహానే చెప్పారు, మా ఎమ్మెల్యే సీట్ అయితే లేవు, ఆల్రెడీ మీకు ఎమ్మెల్సీ ఇచ్చున్నాం, మళ్ళీ ఎమ్మెల్సీగా ఇప్పుడు పార్టీకి అక్కడ పనిచేయాల్సిందే అని చెప్పారు. ఎమ్మెల్యే సీట్ అక్కడ జనసేన నుంచి ఆయనకు ఆఫర్ ఉంది, ఎందుకంటే తెలుగుదేశం జనసేనలో పొత్తులో భాగంగా విశాఖపట్నం దగ్గర ఆయనకు సీటు ఇస్తున్నారు, వాళ్ళ క్యాండిడేట్ లేరు కాబట్టి. సో అక్కడికి వెళ్ళిపోయాడు. దాంట్లో ఏముంది, ఎన్ని రాజకీయాలు గెలిచి పార్టీల వైపు వెళ్తారు కదా, గెలకుండా టికెట్ కోసం అని వెళ్ళరు కదా. ఇప్పుడు సినిమా టికెట్ మనం తీసుకుందాం అనుకుని సినిమా చూడడానికనే వెళ్తాం. కాదు, ఇట్లా ఉండదు సార్. ఎక్కడైనా నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఓడిపోయినా కూడా ఆ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉంటే ఆ నియోజకవర్గంలో ఆ పార్టీ తరఫున అతనే క్యాండిడేట్ గా ఉంటాడు, అతనే కంప్లీట్ గా ఆ నియోజకవర్గంలో ఆ పార్టీని హ్యాండిల్ చేయొచ్చు అనేటటువంటి ఉద్దేశం ఉంటుంది. పొలిటికల్ గా ఉన్నప్పుడు ఎవరికైనా ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు పొలిటికల్ లో 4 పార్టీలు ఉన్నాయి సార్. నాలుగులో ఇప్పుడు బీజేపీ ఉంది, ఒక్కచోట కూడా ఎడ గెలిచేటటువంటి అవకాశం ఉండదు. అయినా నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉంటారు అక్కడ. సో ఎందుకంటే ఆ నియోజకవర్గానికి సంబంధించి ఆ యాక్టివిటీస్ అన్ని వాళ్ళ హ్యాండ్ ఓవర్ లోనే జరుగుతాయి. ఎమ్మెల్సీ కంటే ఎమ్మెల్యేగా ఆ పార్టీలో వేరే పార్టీలకు సంబంధించి పోటీ చేసినప్పుడు ఒకవేళ రాకపోయినా అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్, ఇప్పుడు ఆయనకి మేము నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు ఎక్కడా లేదు. సో మీరు ఇవ్వలేదు కాబట్టి నిలిపోయాడు అంతే, అసమ్మతి ఏం లేదు అంతేనా సార్? దాంట్లో సార్ మరికొంతమంది టికెట్లు రాని వాళ్ళు వెళ్ళిపోయే అవకాశంగా ఉంటుంది. దాంట్లో ఏముంది? దాన్ని మాకు లేని బాధ అవతలాలు ఎందుకు పాపం బాధపడుతున్నారో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎమ్మెల్యే సీట్లు మా దగ్గర లేవు, కొంతమందికి ఉండవు, మరి కొంతమందికి ఇవ్వలేము. కొంతమంది ప్లేస్ లో కొంతమంది మార్పులు జరుగుతాయి, కొంతమంది ఎంపీలుగా వెళ్ళమంటున్నాం, కొంతమంది మంత్రులుగా ఉన్న కూడా ఒకరిద్దరు సీట్లు. అసలు ఇంకో చిన్న డౌట్ నాకు, మీరు ఎప్పుడు డిబేట్ లో మాట్లాడినా లేదా మీ నేతలు ఎవరు మాట్లాడినా అసలు జనసేన పార్టీ ఉందా? ఎక్కడుంది జనసేన పార్టీ? ఆ అధ్యక్షుడే వెళ్ళలేదు అని చాలా వెటకారంగా మాట్లాడుతుంటారు. మరి మీ ఎమ్మెల్సీ జనసేన పార్టీలోకి వెళ్ళడం మంచి క్వశ్చన్ అడిగారు సార్. ఎందుకంటే ఇప్పుడు మా దగ్గర ఎవరో ఒకళ్ళు వెళ్ళారనుకోండి జనసేనలోకి, జనసేన పార్టీ ఉన్నట్టు లేనట్టు అనే దాన్ని మీరు క్వశ్చన్ అడిగితే ఎట్లా అంటే, ఇప్పుడు మా దగ్గర వెళ్ళగానే వాళ్ళకి ఆ క్యాండిడేట్ అవతల ఆ పార్టీకి వాల్యూ వచ్చేసిందంటారా? జనసేన ఉంది లేదా ఆ జనసేన వాళ్ళు చెబుతున్నారు కదా. ఎంతమంది జనసేనలో ఉన్నటువంటి వాళ్ళు కొత్త పార్టీలు పెట్టారు, కొత్త పార్టీలకు అధ్యక్షులు అయ్యారు. జేడీ లక్ష్మీనారాయణ గారు మొదలుకొని తోట చంద్రశేఖర్ గారి దగ్గర నుంచి అనేక మంది జనసేన నుంచి ఎందుకు వీడు వెళ్ళిపోయారు? మరి అది కూడా సమాధానం చెప్పాలిగా వాళ్ళు. దానికి సంబంధించి జనసేన తెలుగుదేశం పొత్తున ఉన్న వ్యతిరేకిస్తే పొరపాటును ఇప్పుడు రేపొద్దున ఆయన ఎవరు మన ముక్కా శ్రీనివాస్ గారు వ్యతిరేకించారు అనుకోండి, ఆయన కూడా వైసీపీ కోవట్లే రేపొద్దున పవన్ కళ్యాణ్ దృష్టిలో. రేపొద్దున ఇంకెవరైనా వ్యతిరేకించారు అనుకోండి, వాళ్ళందరూ వైసీపీ కోవట్లే. సో ఆ విధంగా మాట్లాడేటటువంటి తత్వం వాళ్ళ దగ్గర ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే, మరి నాకు ఆశ్చర్యం ఏంటంటే, మా దగ్గర నుంచి క్యాండిడేట్ వెళ్తే తప్ప అవతల క్యాండిడేట్ లేనటువంటి పరిస్థితి. అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులే తెలుగుదేశం క్యాండిడేట్లు, జనసేన క్యాండిడేట్లు. అరే ఎంత నాకైతే చాలా ఆశ్చర్యం కలుగుతుంది సార్, ఆనందం కూడా కలుగుతుంది ఒక టైంలో. అరే ఏమో మా దగ్గర నాయకులు లేకపోతే వాళ్ళ దగ్గర లేరా అని. ఎందుకంటే ఉండవల్లి శ్రీదేవి గారికి అక్కడ పామరు సీట్ ఇస్తున్నారని ఆమె చెప్పుకుంటుంది. కోటరెడ్డి సీతారెడ్డి ఆల్రెడీ అనౌన్స్ చేసేస్తున్నాడు, అతనే నెల్లూరు రూరల్ అభ్యర్థి తెలుగుదేశం నుంచి అని. ఆనవ అక్కడ క్యాండిడేట్ మా పార్టీ నుంచి వెళ్ళిన ఆయన.
ఉదయగిరి కూడా ఆయన క్యాండిడేటా కాదు మరి ఓకే చెప్పాలంటే మా ఓకే దానికే ఉందిలేండి, ఒక పార్టీ నుంచి ఒక పార్టీ రావడం కాంగ్రెస్ వాళ్ళందరూ ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో లేరా? కాదు సార్, మేము ఆ రోజు రాజీనామా చేసి తీసుకున్న అందరినీ మళ్ళీ మా దగ్గర నుంచి పోటీ చేయించుకున్నాం, మేము గెలిపించుకున్నాం. మా దగ్గర నుంచి ఆ రోజు 23 మంది ఎట్లా తీసుకున్నారు చెప్పండి? వాళ్ళే క్యాండిడేట్లు. వాళ్ళకంటే ఈ రోజు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ వాళ్ళకి అభ్యర్థులు లేనటువంటి పరిస్థితి. వైసీపీ నుంచి మా నుంచి సీట్లు లేనటువంటి వాళ్ళని మేము సీట్లు లేవంటే వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళు ఆ పార్టీలో అభ్యర్థులు అవుతున్నారు. సో అంటే ఆ పార్టీల పరిస్థితి ఎలా ఉందని అక్కడ అర్థమవుతుంది. మేము బలంగా ఉన్నాం కాబట్టి, అంటే మా కాన్స్టిట్యూన్సీలో 2, 3, 4 కాంపిటీషన్ ఉన్నారు కాబట్టి దాంట్లో ఒకరికి అవకాశం ఇవ్వగలుగుతాం కాబట్టి రానటువంటి వాళ్ళు కొంతమంది వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉంటది. దాని పెద్దగా భూతద్దంలో చూడాల్సినటువంటి పరిస్థితి ఏముంటది? ఓకే, మరొక ఇబ్బందికర విషయం అట మీకు. తూగో జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన 3 రోజుల పాటు. ఆయన ఇప్పటికే ఒక శపథం చేయడం కూడా జరిగింది. ఒక్క సీటు కూడా వైఎస్ఆర్సీపీకి రానివ్వను తూర్పుగోదావరి జిల్లాలో, అది నాకు వదిలేయండి, అది నేను చూసుకుంటాను అని చెప్పి బహిరంగంగానే సవాల్ విసిరారు. మరొక వైపు సీమలో చంద్రబాబు నాయుడు గారు పర్యటనట, కుప్పం ఆ ప్రాంతాల్లోని. సో ఒక పక్క సీమలో, ఒక పక్క తూగో జిల్లాలో. తూగో పాగోలో కలిపి 34 సీట్లు ఉన్నాయి సార్. అసలు 34లో జనసేన ఎన్ని పోటీ చేస్తున్నా ముందు సమాధానం చెప్పండి. పవన్ కళ్యాణ్ ఆ నాదెండ్ల మనోహర్ని ఏంది ఆయన మాకు ఒక సీట్ రానిచ్చుకుండా ఈ నాకు ఏంటంటే ఈ మధ్య ఈ సినిమాలు మించిన కామెడీలు అయిపోతున్నాయి జనసేన వాళ్ళు మాట్లాడే మాటలు. ఏంటంటే ఒక సీటు కూడా రానిడంట. అరే నువ్వు ఎన్ని సీట్లు గెలుస్తావు, నీ ఎన్ని సీట్లు ముందు తెలుగుదేశం నీకు ముష్టి వేస్తుందో దానికి సమాధానం చెప్పాలి కదా. ఆయన మాకిచ్చేది మీరు మళ్ళీ రెచ్చగొడతారు, వాళ్ళని మీరు తిట్టించుకుంటారు. మళ్ళీ ఎందుకండి వీళ్ళందరూ మళ్ళీ ఈ రకంగా మాట్లాడతారు? మీరే అంటారు 175 అసెంబ్లీ స్థానాలకి మా పార్టీకి బీఫామ్లు ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు. మా ఫ్యాన్ గుర్తుపై 175 మంది అభ్యర్థులు పోటీ చేస్తారు, 25 మంది పార్లమెంట్కి సంబంధించి పోటీ చేస్తారు. మీ గుర్తేంది? మీకు పార్టీ నుంచి ఎంతమంది పోటీ చేస్తున్నారు? మీకు సీట్లు ఇవ్వాల్సింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాలి. ఇంక వాళ్ళు ఏంది మాకు ఒక సీట్ రానేమో లేదంటే ఏందో చూస్తాము. 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కానివ్వను, ఇది నా శాసనం అంటే ఆయన శాసనసభకు రాలేదు సార్. ఆయన శాసనసభ రాలే. మా దగ్గర 151 మంది శాసనసభకు వచ్చారు. 2008లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్, రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు, వాళ్ళ కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అపోజిషన్ లీడర్ అయ్యాడు, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు. ఈయన ఎంత మటుకు ఎమ్మెల్యే కాల, పాపం తలబట్టుకుంటున్నాం. సరే ఇందాక రాలేదా పవన్ కళ్యాణ్, నిజంగా అప్పుడు వచ్చాడు అని చెప్పి జోష్నా గారు తెలియనట్టుగా ఎట్లుంటది అనమాట.